వేధించింది, కష్టపడింది, అడవికొచ్చింది. ఊహించని ఉడుము. హలో గాయ్స్, మనమంతా ఉడుము పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఓకేనా? నాతో కలిసి మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఇంతకీ కనిపిస్తున్న చిన్నదెవరు మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఓకేనా? తక్కువ పదా నీళ్ళు దూకులే, లోతుంటుంది. పద పురుగులై. లోతు ఉంటుంది నాన్న, అక్కడ దిగకూడదు, అటు వెళ్ళకూడదు. కింద పడతావు. చేపలు కూడా ఉంటాయా? దూకకూడదు, లోతు ఉంటుంది. మా జాతి రత్నం ఇది, తెలుసా మీకు? సో బ్రదర్, మన అడవిలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పటి నుండి ఎక్కడైతే ఉడుముందో అక్కడ దాకా మనం వెళ్ళబోతున్నాం. అలాగే దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను. ట్రైబల్స్ ఎలాగా వేటాడతారు దాని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మీరు పిన్ టు పిన్ చూడండి. ఒక్క సెకండ్ కూడా మిస్ కావద్దు. అద్భుతంగా ఉంటుంది. ఎన్నో అనుభవాలు మీరు నేర్చుకుంటారు. అసలు ట్రైబల్స్ కల్చర్లో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎలాగా సర్వే అవుతారు అడవులలో గోదావరి వచ్చినప్పుడు. మాకేంటంటే బ్రదర్, మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్, అంటే పోలవరం ముంపునకు గురైన ప్రాంతం. ఇది చూపిస్తున్నాం కదా బ్రదర్, ఇది దురదగుంట ఆకు అంటారు కొందరు, మేమైతే మెచ్చాకు అంటాం. అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చాలా అంటే చాలా కాళ్ళకు అనుకుంటే దురద మామూలుగా ఉండదు. చూడండి దోమలు ఎలాగున్నాయో. మా జాతిరత్నాన్ని అయితే దోమలు కుట్టేస్తున్నాయి. స్కూల్కి వెళ్ళమని చెప్తే వినలేదు. నేను వెళ్ళను, నేను అడవికి వస్తా, నేను ఇప్పుడు చూస్తా అన్నదనమాట. వెంటబడింది, వేధించింది, కష్టపడింది, అడవికి వచ్చింది. మీరు ఇప్పుడైతే ఏ చెట్టు అనేది చూస్తున్నారో అక్కడ ఉడుము పైకెక్కింది. ఆ కర్ర వేసి ఇక్కడ ఏం చేశారంటే రాళ్ళు వెనక్కి రాకోకుండా దాన్ని బంధించారనమాట. ఆకులు అవన్నీ కూడా బంధించారు. మరి ఇంత లావు ఉంది చెట్టు, ఏం చేద్దాం? ఎలాగైనా సరే దీన్ని పడగొట్టి అందులో ఉన్న ఉడుమును తినాలని కోరికతో వచ్చారు. ఖచ్చితంగా దాన్ని ఈరోజు ఎలాగైనా సరే వారికి ఆహారంగా తీసుకోవడానికి ఉన్నారు. బడికి వెళ్తున్నావు నువ్వు? దోమలు కరుతున్నాయా? కరుతున్నాయా దోమలు? దోమలు కరుతున్నాయి లేదా? మరి ఎందుకంటే అవ్వదన్నా. విన్నావా? నువ్వేం లేదుగా, విన్నావా? తప్పు ఎవరిది? ఎవరిది తప్పు? కేం చేయలేదు, నువ్వు ఖర్చునక కూడా ఇది చూసా తిరుగుతున్నా కాలంలో. సో వారి తాతగారు టవల్ కప్పడం జరుగుతుంది. చూడండి దోమలు కరవకోకుండా. బ్రదర్, చెట్టునైతే పడగొట్టేశారు. ఇప్పుడు ఉడుమును ఎలా తీయాలనేది ముందున్న ఘట్టం. తప్పకుండా చూడండి. ఓకే, ఎలా తీస్తారనేది కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో రాళ్ళు పెట్టారని కదా, ఉడుము అనేది బయటికి రాకుండా ఉండడానికి రాళ్ళు అనేది అక్కడ పెట్టడం జరిగింది. చూస్తున్నానండి. అసలు ఉడుమును ఎలా తీస్తారు అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అద్భుతమైన సంఘటనలు ఎన్నో 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 ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అద్భుతమైన అనుభూతి. ఇవేవైతే ఉన్నాయో కొమ్మలు, ఎంత పెద్ద చెట్టు చూడండి బ్రదర్.
ఖచ్చితంగా చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విలువైన సంగతులను మీకు తెలియపరుస్తున్నా. ఫ్రెండ్స్, ఏదైతే రాళ్ళు పెట్టారని చెప్పిన కదా, అది చెట్టు త్వరలో రాళ్ళు అనేది పెట్టారు. అది ఎందుకంటే ఉడుము త్వరలోన దాక్కుంది కనుక రాళ్ళు పెడితే ఏమవుతుందంటే అది ఎంత తోసినా సరే బయటకి అనేది రాదు చెట్టు పడగొట్టేటప్పుడు అనేసి రాళ్ళు అనేది అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ రాళ్ళను తీసి ఉడుము ఎక్కడుందో అనేది ఒక కర్రతో ఎంత లోతుంది ఎంత బారుంది అనేది ఆ త్వరలో ఆ కర్ర పెట్టి చూస్తారు. ఎంత దూరంలో చూసి ఆ దూరం ఉన్నంత వరకు కట్ చేస్తారు అనమాట. అంటే ఆ చెట్టుని నరుకుతారు, గొడ్డలతో కావచ్చు. నరికేసిన తర్వాత ఆ ఉడుము ఎంత దూరం వెళ్ళింది ఏంటనేది మీకు ఎలా నరుకుతారు ప్రతిదీ కూడా ఆసక్తికరంగా ఉండబోతుంది. ట్రైబల్స్ ఇప్పుడు రాళ్ళు చూస్తున్నారు కదా, రాళ్ళు అయితే తీసేశారు. లోన పెట్టారు ఏంటంటే ఆకులు, రొట్ట అనేది పెట్టారు. అంటే రొట్ట, అడవిలో దొరికే రొట్ట, దాన్ని కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తారు. చూసారా చిన్న పాప ఎలా చూస్తుంది, అది ఆకర్షణీయంగా. దోమలు అయితే విరగ్గర చేస్తున్నాయి. అందుకని చెప్పాను చిన్నప్పుడు చదువుకొని అడవిలోకి రాకూడదు. ఇప్పుడు మొదలైంది అసలైన ఉడుము వేట, ఉడుము దాగుడుమూతలాట, ట్రైబల్స్ వేట చూడబోతున్నారు. చూసారా ఆల్రెడీ కట్ చేసేస్తున్నారు ఆ చెట్టుని అనేది. ఎక్కడ ఉందనేది వాళ్ళు పుల్ల కొలత పెట్టి ఎంత దూరంలో ఉంది అది సౌండ్ ఇస్తుంది అనమాట. లో నుండి ఏం చేస్తుంటే పారిపోవడానికి ఏడుస్తాం, లేదంటే కాళ్ళతో ఒక రకమైన సౌండ్ చేస్తుంది. దాని ద్వారా వాళ్ళు తీశారు. ఆల్రెడీ ఎక్కడ వరకు వెళ్ళింది ఏంటనేది చూశారు. ఇప్పుడు పని మొదలెట్టారు. ఉడుము వేట, ట్రైబల్ ఆట. ఓ ఫ్రెండ్స్, దొరికేసింది. త్వరలోన దాక్కుంది. చూస్తున్నారు కదా, చర్మం బయటికి కనబడుతుంది. అది ఉడుము కనబడబోతుంది. మనకు దొరికిపోయినట్లే కొన్ని క్షణాల్లో ఉడుము బయటికి తీయబోతున్నాం. ఈరోజు ఉడుము వేట ఎలా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉందా లేదా? మీరు తప్పకుండా ఇలాంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశాలు ఈ యొక్క ఛానల్లో గిరిజనులకు సంబంధించి